అప్పులు పాలైపోయి అప్పులు ఎట్లా తీర్చుకోవాలో అర్థం కాక నేను కనుక్కుంటే కొన్ని మొన్న చూసా ఎక్కడో ఒక ఆటో మీద బోర్డు చూసా. ఏంటంటే క్రెడిట్ కార్డు ఉంటే గీకి 1.65% డబ్బులు తీసుకుని మీకు క్యాష్ మీకు అకౌంట్లో ఏమంటే వేస్తాం, దేంట్లో అయితే దాంట్లో అనేసి. అంటే ఆ విధమైనటువంటి స్టేజ్కి జనం వచ్చారు. పర్సంటేజ్ వ్యాపారం అంటే అది అవి నడుస్తున్నాయి. అప్పులు 5,000 10,000 అప్పులు కాల్ మనీ వ్యవహారాలు వచ్చేస్తున్నాయి. చేతిలో డబ్బులు ఆడినప్పుడు ఏం చేస్తాడు జనం? ఆల్రెడీ అప్పుల వ్యవహారాలు పెరిగిపోతున్నాయి. ఇట్లాంటి స్టేజీలో అకస్మాత్తుగా తల్లికి వందనం పడితే, అది కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పడినప్పుడు 2-3 ఉన్నోళ్ళు చాలా సంతోషపడ్డారు. ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి ఆ విషయంలో. సార్ ఒకటి సార్, ఈ ఏడాదిలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి మాటలో చూస్తా ఉంటే, ఎందుకంటే ఇందాక మీరు అన్నారు కదా నరేంద్ర మోడీ ఎప్పుడు రాహుల్ గాంధీని స్ట్రైట్ గా విమర్శించలేదని. ఓకే, ఇక్కడ నేను జగన్మోహన్ రెడ్డి స్ట్రైట్ గా చంద్రబాబు గారిని విమర్శించడం నేను అన్ను, డైలీ విమర్శిస్తారు. కానీ అధికారంలో లేనప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా విమర్శించేవారు, నారా లోకేష్ మిగిలిన వారిని ఎలా ఇప్పుడు, ఎందుకంటే నారా లోకేష్ గారు మొన్న వర్షా భూముల గురించి ఒక ఛాలెంజ్ చేశారు. తల్లికి వందనంలో ఎవరో సోషల్ మీడియాలో మీ ఖాతాలో పడింది అంటే దాని మీద ఛాలెంజ్ చేశారు. దమ్ముంటే నిరూపించి జగన్మోహన్ రెడ్డి నేను రాజీనామా చేస్తానని. ఒక లోకేష్ విమర్శల మీద కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారి విమర్శలు కానీ దేని మీద ఆయన అటాక్ చేయట్లేదు, దేని మీద స్పందించట్లేదు, దేని మీద కౌంటర్ ఇవ్వట్లేదు. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారికే ఆయన టార్గెట్, చంద్రబాబు నాయుడు గారి మీద కౌంటర్ ఇస్తున్నారు. దాంతో పాటు నిన్న ఆయన 70